హలో గాయ్స్, హిడెన్ క్యాజువల్ ట్రిప్ పార్ట్ 2 ఇది. లాస్ట్ టైం గుహలో నుంచి వచ్చాం కదా, అది జైలు లాగా ఉంది. ఆ తర్వాత మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ అవుట్స్కట్స్ ఎలా ఉన్నాయి, అదో స్విమ్మింగ్ పూల్ చూస్తూ అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ పక్కన అలా నడుచుకుని ఈరోజు అన్ని గేమ్స్ ఆడదామని జై అనుకున్నాను. అదే ఆ రియాక్షన్. అలా నడుచుకొని మ్యాజిక్ చేస్తున్నారనమాట. ఆ పక్కన ఆయన మ్యాజిక్ బాగుంది. లాస్ట్లో ఎంటర్టైన్ అయ్యాము. చూడండి, ఇప్పుడు అందరం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఆ మ్యాజిక్ ప్లేస్ చూసారా? నేచర్ ఫుల్ గ్రీనరీగా ఉంది. ఆయన కాసేపు బాల్స్తో మ్యాజిక్ చేశారు. అలాగా నెక్స్ట్ మేడం ఉంగరంతో మ్యాజిక్ చేశారు. అది ఇది అలా అలా మ్యాజిక్ చేశారు. బాగుంది లాస్ట్లో ఫన్నీగా. నెక్స్ట్ ఏమో జ్యోతిష్యం చెప్పారు. ఆ జ్యోతిష్యం చెప్పాక ఇలా క్రాల్ చేస్తూ అలా వుడ్ స్టిక్స్ మీద నడిచాను కూడా నేను. 5 minutes పట్టింది నాకు ఆ చివరి నుంచి చివరికి రావడానికి. స్లోగా స్వెట్ కారుతుంది అసలు. నేను ఆ వీడియో అటాచ్ చేస్తాను. ఇదిగో మన రేస్ స్టార్ట్ అయింది ఆ వుడ్ స్టిక్స్ మీద. అలా వస్తున్నప్పుడు ఫుల్ స్వెట్, కాల్ షేక్ అవుతున్నాయి అసలు. ముందేమైందంటే ఒకరేమోని మధ్యలో కాలు ఉండిపోయింది, ఇంకోలేమో కింద పడిపోయారు స్లిప్ అయ్యి ఆ నెట్స్ మీద. నేను మెల్లిమెల్లిగా బుల్లి అడుగులు వేసుకొని డెస్టినేషన్కి రీచ్ అయిపోయా. ఇప్పుడు మేము జిప్ లైన్ దగ్గరికి వెళ్తున్నాము. జిప్ లైన్ ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది. అలా వాడు జిప్ పట్టుకొని జుమ్ము వెళ్ళిపోవడం. ఒక 30 seconds అంతే, 30 seconds ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాం మా చెట్ల మధ్యలో. అలా జిప్ లైన్ అయ్యాక ఈ మిలిటరీ వాళ్ళు చేస్తూ ట్రైనింగ్లోన ఈ టైర్లు ఎక్కి దిగడం, జంప్ చేయడం, మళ్ళీ ఓ సందుల్లో దూరడం ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇది ట్రై చేసాం, పర్లేదు. నెక్స్ట్ ఏమోని యారో షూట్, అది కిందే పడిపోయింది అది. నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్ళాము. లంచ్ చేయడానికి వెళ్తే ఉన్నారు చాలామంది, క్రౌడ్ ఉన్నారు, చాలామంది తింటున్నారు. అంటే చాలా కంపెనీస్ వాళ్ళు, స్కూల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. నేను రోటీను బిర్యానీ మాత్రమే తినగలిగాను. రోటీయే తిన్నాను. అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకొని అందరూ తిన్నారు. తిన్నాక మేడం వాళ్ళ పాపతో స్నాప్ తీసుకొని అందరం ఐస్ క్రీమ్ తిన్నాము. నేనైతే 2-3 ఐస్ క్రీమ్స్ తిన్నాను. అందరూ ఐస్ క్రీమ్స్తో చిల్ అవుతున్నారు. బయట గేమ్స్ ఆడి అలసిపోయాం కదా, ఫుల్ స్వెట్ అందరికి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడాము. ఈ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడిన తర్వాత నేను ఒక్కడనే ఉయ్యాలు ఊక్కున్నాను. అలా వెళ్ళిపోతున్న టైంలో నా నెమలి కనబడింది. అదే చూపిస్తున్నా, చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఏమోని క్రికెట్ ఆడాము. క్రికెట్ ఆడాక ఫుట్బాల్ కూడా ఆడాము. దాని తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చి ఓ 2 hours టైం స్పెండ్ చేసి ఫుల్గా ఆడేసి క్లాత్స్ చేంజ్ చేసుకొని ఆ స్విమ్మింగ్ పూల్ చూపించడానికి వీడియో తీసా. అలా తిరిగి వస్తున్న టైంలో నైట్ వ్యూ ఇది. నైట్ కూడా చాలామంది స్టే చేశారు ఆ రిసార్ట్స్లో. నేను వాటర్ తేడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో క్యాప్చర్ చేశా.
మళ్ళీ ఇప్పుడు నాకు నెమలి కనబడింది తిరిగి వచ్చినప్పుడు. ఎట్ లాస్ట్ ఇదిగో అలా దగ్గరికి వెళ్ళాను, అది కాసేపు అయ్యాక వెళ్ళిపోయింది అది. ఇంకెవరో వచ్చారు వెనకతల, వెళ్ళిపోయింది అది. నేను అలాగా రిటర్న్ అయిపోయాను బస్ దగ్గరికి. కంపెనీ బస్సు, టూర్ బస్సు. నెక్స్ట్ అలా ఆకలేస్తుంది అనేసి 7:30 అప్పుడు అలా రెస్టారెంట్కి వచ్చి పూరి తిన్నాము, దోశ తిన్నాము, సంథింగ్ ఏదో తిన్నాము. మేడం వాళ్ళ పాప, నెక్స్ట్ ఆఫీస్ గ్యాంగ్ అందరూ ఆర్డర్ కోసం వెయిటింగ్. ఒకసారి ఆర్డర్ వచ్చాక అందరం తినేసి రిటర్న్ అయిపోయాం. ఇదిగో పూరి తిన్నాం. ఎస్, పూరి తిన్నాక చలో చలో అయిపోయింది. ఇదే హిడెన్ క్యాసల్ టూర్.